TK29 న్యూస్. కామవరపుకోట మాజీ ఎంపీపీ మద్దిపోటి నాగేశ్వరరావు మండలంలోని రామన్నపాలెం గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డులు ప్రజలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వడ్లమూడి సత్యనారాయణ, జాలిపర్తి రాంబాబు, కూచిపూడి సత్యనారాయణ, కుమ్మరి వాసు, మద్దిపోటి నాగేశ్వరరావు, మద్దిపోటి గోపాలకృష్ణ, చెవల కొండయ్య, విద్యాధరరావు, కొమ్మంటి గోపికృష్ణ తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఈ నిర్ణయం సూపర్ 6 పథకంలో ఆ రోజున ఎన్నికల్లో ఏవైతే వాగ్దానాలు చేశారో మరి అన్నీ కూడా ఇప్పుడు ఒకటో అమలు జరుపుకుంటూ మరి చక్కగా చేసుకుంటూ వస్తున్నారు. మరి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ప్రజలకి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చక్కగా అనుకున్నారు చేసుకుంటూ వస్తున్నారు. మరి అది గతంలో ఈ పార్టీకి ఉన్న ఫస్ట్ నుంచి కూడా మాట చెప్తే అది మరం తిప్పకుండా చేసే ఒక ధ్యేయమే ఈ పార్టీకి ఉన్న లక్ష్యం. మరి ఆనాడు 1982లో మరి సమాజమే దేవాలయం, ప్రజలైన దేవుళ్ళని ఒక తారక మంత్రంతో తారక రాముడు ఆ రోజున 9 నెలలు తిరగకుండా మరి ప్రభుత్వాన్ని పార్టీ పెట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మరి ఆ రోజుల్లోన బడుగు బలహీన వర్గాల ప్రజలకి కూడు గుడ్డ నీడ అనే కార్యక్రమాన్ని చేసి మరి అందరూ కూడా ఆ రోజున పేద ప్రజల్ని బడుగు బలహీన వర్గాలందరినీ కూడా ఆదుకోవడం జరిగింది. అదే రీతిలో మరి సన్నకారు రైతులకు కూడా మరి కరెంటు బిల్లులు కట్టలేక ఆస్తులు తాకట్లు పెట్టుకుని అమ్మేసుకున్న రోజుల్లో ఆ సమయంలో మరి ఎన్టీ రామారావు గారు 5 స్లాబ్ సిస్టమ్ పెట్టి మరి సన్నకారు రైతులంగానే ఆదుకున్న ఘనత కూడా మరి తెలుగుదేశం పార్టీకే ఉంది. మరి అదే రీతిలో తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు పగ్గాలు పట్టుకున్న తర్వాత మరి డ్వాక్రా మహిళలకి డ్వాక్రా సంఘాలు పెట్టి వాళ్ళ కాళ్ళ మీద నిలబడేట్టుగా అభివృద్ధి చేశారు. అదే రీతిలో సూపర్ 6 పథకం కింద మరి స్త్రీశక్తికి పథకం పెట్టి మరి వాళ్ళ ఫ్రీ బస్సులు ఇచ్చి మరి ఆడవారికి ఎంతో గౌరవాన్ని ఇచ్చి మరి వాళ్ళ దేశంలో మన ఆంధ్రప్రదేశ్లో చక్కటి ఆడవాళ్ళకి ప్రయాణం చేసే సౌకర్యాన్ని కల్పించారు. అలాగే మరి ఈ స్మార్ట్ కార్డులు రేషన్ కార్డులు ఈ కార్డులని ఇబ్బంది కలగకుండా లబ్ధిదారుడికి మోసాలు జరగకోకుండా మరి దీనికి QR కోడ్ కూడా యాడ్ చేసి మరి కార్డులు ఇవాళ మనందరికి కూడా ఇవ్వటం జరుగుతుంది. దీనివల్ల రేషన్లో ఎటు విధమైన మోసాలు జరగకుండా మరి కార్డు కాపాడే విధంగా మరి టెక్నాలజీని తీసుకొచ్చిన మన ముఖ్యమంత్రి గారికి శతకోటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.